హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇది వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ 3 ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేగడానికి ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడానికి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. బీరకాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇందులోనే ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు పసుపు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జాడీ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో మనం బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం వేరే ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చడిలో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.